ఒక 1 year కూడా కాలే ఇంకా మా మేడం 15,000 వచ్చింది ఓన్లీ సిల్వర్ డైరెక్టర్. ఈ మంత్లో గోల్డ్ డైరెక్టర్ అవుతుంది 30,000 ప్లస్ ఎల్ఓపి వస్తుంది. సూపర్. అది అంతా సార్ వాళ్ళ పుణ్యం మాకు. ఎందుకంటే ఆ సార్ వాళ్ళు మా ఏరియాకి వచ్చి ఒక మీటింగ్ విని మా మేడం తీసుకపోతే ఈ రోజు ఈ మల్కాజ్గిరి కూడా రావడం జరిగింది. ఎందుకంటే వెస్టేజ్లో ఏముందనేది తెలుసుకున్నాం. అది కూడా మీరు వినండి. పక్కన ఉన్న వాళ్ళు బయట మస్తుగా అంటారు, మస్తు చూసినాం, మస్తు చేసినాం, కానీ ఇట్లాంటి ప్రోడక్ట్ బయట కొనుక్కుంటే డబ్బులు వస్తాయా? ఒక బ్రష్ పేస్ట్ వాడు పోయింది ఏముంది, తప్పేం లేదు కదా. అట్లాంటి ప్రోడక్ట్స్ ఎంత బాగున్నాయి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఏ ప్రోడక్ట్ అయినా నేను తిని చూసి తీసుకోమన్నారు, డబ్బులు కట్టుకున్నట్లే కదా. అందుకు ఈరోజు మల్కాజ్గిరి నేను వచ్చాను, నాతో పాటు కొత్తగా లైబ్రరీ వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత శంకర్ సార్ చూసిన తర్వాత నాకు చాలా ఆనందం అనిపించింది. మా మేడంకి ఇప్పుడు 15,000 వస్తుంది కదా, 100% మా మేడం చేసిన జాబ్ 100% అని ఒప్పుకుంది. 15 సంవత్సరాలు ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసిన, కానీ అక్కడ నేనే చేయాలి, వాళ్ళు రమ్మన్న టైం పోవాలి, అవునా కదా. తమ్ము పెడితే డ్యూటీ ఆలోచిస్తాడు, ఒక్కరోజు డ్యూటీ ఏమంటే మనకు రాకపోతే కట్ చేస్తాడు. కానీ ఇక్కడ మనకు బాస్ లేదు కదా, ఇన్వెస్ట్మెంట్ లేదు కదా, ఇంట్లో వాడుకునే వస్తువులకు డబ్బులు వస్తున్నాయి. అది ఇంకోటి 3 జనరేషన్ ఇన్కమ్ అని సెక్రటరీ సార్ ధనలక్ష్మి మేడం చెప్పింది. అది ఎట్లా అని క్లారిటీగా తెలుసుకున్నా. ఈరోజు నేను కూడా వింటున్నాను. 3 జనరేషన్ అంటే ఒక ఐడియా చేసుకోవడం ద్వారా మనకు, నా తర్వాత మా మేడం తర్వాత మా పిల్లలకు మంచిదే కదా, అవునా కదా. నువ్వు రమ్మన్న టైంకి మనం మనిష్టంగా పోతున్నాం కదా, అక్కడ వాళ్ళ ఇష్టంగా పని చేసినాం, ఇక్కడ కాకపోతే మనిష్టంగా చేస్తున్నాం. మనం ఎంత మంచిగా తెలుసుకొని చేస్తే అంత బాగుంది లైఫ్లో. ఇంకోటి అంతకన్నా ఎక్కువ నేను చెప్పలేను సార్, నేను ఏం చేస్తాను, ధనలక్ష్మి శంకర్ సార్ అంటే నెలకు 7 లక్షలు చూసిరా, 7 లక్షలు అడుగుతుంది సార్. నెలకు 7,50,000 ఎన్ని చేసి లైఫ్ ఎంతెంతో చేసిండు. అది విన్న తర్వాత నేను మస్తు బాధపడ్డాను. నేను కూడా మార్చుకున్నామని డిస్ట్రిక్ట్లో జర్నీ చేస్తున్నా. సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.